Hi students, welcome back to our channel LSRW Spoken English through Telugu. In this video, we are going to learn some spoken English sentences. నేను తినాల్సి వస్తుంది, నేను చదవాల్సి వస్తుంది, నేను నల్గొండకు వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి మాటలను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం స్టూడెంట్స్. ఓకేనా? రైట్. చేయాల్సి వస్తుంది అంటే హ్యావింగ్ టు ప్లస్ V1 అనే స్ట్రక్చర్ని మనం యూజ్ చేయవలసి ఉంటుంది స్టూడెంట్స్. ఓకేనా? రైట్. నేను తినాల్సి వస్తుంది, ఐఎమ్ హ్యావింగ్ టు ఈట్. నేను చదవాల్సి వస్తుంది, ఐఎమ్ హ్యావింగ్ టు రీడ్. నేను నల్గొండకు వెళ్ళాల్సి వస్తుంది, ఐఎమ్ హ్యావింగ్ టు గో టు నల్గొండ. మీ ప్రాక్టీస్ కోసం కింద ఒక సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇచ్చిన సెంటెన్స్ని పైన ఉన్న స్ట్రక్చర్ని యూజ్ చేసుకొని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి స్టూడెంట్స్. ఓకేనా? రైట్. ఇవి ఇష్టం లేకపోయినా చేయాల్సి వస్తుంది అని చెప్పే మాటలకు ఈ స్ట్రక్చర్ని మనం యూజ్ చేయవలసి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకేలా? చేయాల్సి వచ్చింది అంటే నేను తినాల్సి వచ్చింది అంటే ఐ హ్యాడ్ టు ఈట్. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు గెట్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.